హాయ్ ఫ్రెండ్స్, రిట్లు మనందరికీ తెలుసు. రిట్లు 5 టైప్స్. ఒకటి ఏంటంటే ఫస్ట్ హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అనే రిట్ బంది ప్రత్యక్ష అనొచ్చు. హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే బంది ప్రత్యక్ష టు హ్యావ్ ఎ బాడీ ఆఫ్. హెబియస్ అంటే కలిగి ఉండడం, కార్పస్ అంటే శరీరం. ఓకే, సో ఇది ఎప్పుడు నిర్వహిస్తారు, ఇది రిట్ ఎప్పుడు జారీ చేస్తారు అంటే చట్టవిరుద్ధంగా నిర్బంధించబడిన వ్యక్తిని, అంటే చట్టానికి వ్యతిరేకంగా చేయని నేరానికి అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని 24 గంటల్లోగా దగ్గరలో ఉన్న న్యాయస్థానం ముందు హాజరుపరచమని ఈ రిట్ జారీ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో అంటే ఈ రిట్ ఏం చెప్తుంది అంటే అరెస్ట్ యొక్క చట్టబద్ధత, అసలు అరెస్ట్ చేయడానికి గల కారణాలు తెలపాలి అని చెప్పేసి ఈ హెబియస్ కార్పస్ రిట్ ని జారీ చేస్తారు. ఈ రిట్ ఎవరిపైన జారీ చేస్తారంటే ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ సంస్థల మీద జారీ చేస్తారు. ఓకేనా, ఎవరి మీద జారీ చేయకూడదు అంటే చట్టబద్ధంగా నిర్బంధించినప్పుడు, అంటే చట్ట ప్రకారం చట్టానికి లోబడి నిర్బంధించినప్పుడు ఈ రిట్ జారీ చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే న్యాయస్థానం యొక్క అనుమతితోటి నిర్బంధించినప్పుడు కూడా ఈ రిట్ అనేది జారీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కోర్టు ధిక్కారణ నేరానికి పాల్పడినప్పుడు కూడా ఈ రిట్ జారీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ రిట్ ఎప్పుడు జారీ చేయవచ్చు అంటే చట్ట వ్యతిరేకంగా నిర్బంధించినప్పుడు మాత్రమే జారీ చేయవచ్చు. ఓకే, ఈ రిట్ ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను తెలియజేస్తుంది. స్వేచ్ఛ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రీడమ్ ని రక్షించడానికి ఈ హెబియస్ కార్పస్ రిట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఈ రిట్ సామాజిక స్పృహను ఎవరైనా జారీ చేయవచ్చు, అంటే బాధిత వ్యక్తే కాకుండా ఎవరైనా కూడా ఈ రిట్ జారీ చేయవచ్చు. అది ఫస్ట్ హెబియస్ కార్పస్. సెకండ్ ఏంటి మాండమస్. మాండమస్ అంటే ఏంటి అంటే పరమాదేశ, వీక్ కమాండ్ అనమాట. ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి తను నిర్వర్తించిన విధులను సరిగ్గా నిర్వహించకపోయిన సందర్భంలో ఈ మాండమస్ రిట్ ని జారీ చేస్తారు. ఎవరి మీద జారీ చేయవచ్చు అంటే ప్రభుత్వ సంస్థ పైన, కార్పొరేషన్ సంస్థల పైన, కోర్టుల పైన, ట్రిబ్యునల్స్ పైన, మంత్రిమండలి పైన ఈ రిట్ ని జారీ చేయవచ్చు. మరి ఎవరి మీద జారీ చేయకూడదు అంటే మనకి ఈ రిట్ జారీ చేసేది కోర్టుల యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రిట్ బాధిత వ్యక్తి మాత్రమే జారీ చేయాలి. ఫస్ట్ ఏంటి, హెబియస్ కార్పస్ అనేది సామాజిక స్పృహను ఎవరైనా జారీ చేయవచ్చు, కానీ ఈ మాండమస్ అనేది బాధిత వ్యక్తి మాత్రమే జారీ చేయాలి. మినహాయింపులు ఎవరి మీద ఈ మాండమస్ రిట్ అనేది జారీ చేయకూడదు అంటే ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు, రాష్ట్రపతి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళ మీద మాండమస్ రిట్ అనేది జారీ చేయకూడదు. అది సెకండ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే ప్రొహిబిషన్ అని అంటే నిషేధించడం అనమాట. సో ఈ రిట్ ఏంటి అంటే క్రింది కోర్టు కానీ ఏదైనా ట్రిబ్యునల్ కానీ తన పరిధిలో లేని కేసుని పరిశీలిస్తూ ఉంటే తదుపరి మేము మళ్ళీ చెప్పే వరకు కూడా ఈ పరిశీలన నిలిపివేయమని చెప్పేసి ఉన్నత న్యాయస్థానం, అంటే ఇది ఎవరు జారీ చేస్తారంటే ఉన్నత న్యాయస్థానం, దిగువ న్యాయస్థానాలకు జారీ చేసే రిట్ ప్రొహిబిషన్ అనమాట. ఓకేనా, సో ఈ క్రింది కోర్టు తన పరిశీలనలో లేని కేసును ఒకవేళ పరిశీలిస్తూ ఉంటే తను చెప్పే వరకు ఆ పరిశీలన ఆపివేయమని పై కోర్టు కింది కోర్టులకు చెప్పే రిట్ ప్రొహిబిషన్. ఓకే, మాండమస్ రిట్ ఒక పని చేయాలి అని ఆదేశిస్తే ప్రొహిబిషన్ ఒక పని చేయకూడదు అని చెప్పేసి ఆదేశిస్తుంది అనమాట. ఈ రిట్ ఎవరి మీద మాత్రమే జారీ చేయవచ్చు అంటే న్యాయ సంస్థలు, అర్ధ న్యాయ సంస్థలు. ఎందుకంటే ఓన్లీ పై కోర్టులు, ఉన్నత న్యాయస్థానం కింది కోర్టులకు చెప్తుంది కాబట్టి న్యాయ సంస్థలు, అర్ధ న్యాయ సంస్థలకు మాత్రమే ఈ రిట్ జారీ చేయవచ్చు. మినహాయింపులు అంటే ఎవరి మీద జారీ చేయకూడదు అంటే పరిపాలనా సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థల మీద ఈ ప్రొహిబిషన్ అనేది జారీ చేయకూడదు. ఫోర్త్ వచ్చేసి ఏంటి సెర్షియరీ. ఓకేనా, పరిశీలన అధికారం అంట, టు బి సర్టిఫైడ్ ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్. ఇది కూడా ఏంటి అంటే క్రింది కోర్టు, ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేనప్పుడు, ఓకేనా కింది కోర్టులు ఏదైనా ఒక కేసు విషయంలో అన్యాయంగా గనక వాళ్ళకి శిక్షణ విధించిన సమయంలో ఉన్నత న్యాయస్థానం క్రింది కోర్టు చేసినటువంటి శిక్షను ఆపివేయమని చెప్పేసి, రద్దు చేయమని చెప్పేసి సెర్షియరీ అనే రిట్ ని జారీ చేస్తారు. ఓకేనా, ఈ రిట్ కూడా న్యాయ సంస్థలు, అదే న్యాయ సంస్థలకు మాత్రమే జారీ చేసే అవకాశం ప్రారంభంలో ఉండేది. కానీ 1996 లో పరిపాలన సంస్థలకు కూడా ఈ రిట్ ని జారీ చేయవచ్చు అని చెప్పారు. మరి ఎవరికి జారీ చేయకూడదు అంటే ప్రైవేట్ సంస్థలు, శాసన సంస్థలకి ఈ ప్రొహిబిషన్ సెర్షియరీ పరిశీలన అధికారం అనేది జారీ చేయకూడదు. ప్రొహిబిషన్ ఏమో కేసు ప్రారంభ దశలో ప్రొహిబిషన్ రిట్ జారీ చేస్తే, సెర్షియరీ ఏమో తీర్పు వెలువడిన తర్వాత జారీ చేస్తారన్నమాట. అంటే ఈ తీర్పు సరిగ్గా లేదు, అన్యాయంగా శిక్ష విధించబడింది అని చెప్పి వేసేదేమో సెర్షియరీ. ప్రొహిబిషన్ ఏమో పరిశీలనలో ఉన్న సమయంలో పరిశీలన ఆపివేయమని చేసేది ప్రొహిబిషన్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ కోవరెంటో. దీన్ని అధికార ప్రోత్సాహం అంటారు. ఏ అధికారం చేత అనేసి. ఓకేనా, అంటే అర్హత లేని వ్యక్తి ప్రజా సంబంధమైన పదవుల్లో ప్రవేశించినప్పుడు, లేదంటే ప్రజా సంబంధమైన పదవుల్లో ఉండి ఆ పదవిని దుర్వినియోగపరిచినప్పుడు ఈ రిట్ ని జారీ చేస్తారు. ఓకేనా, సో ఈ రిట్ ని ఎవరికి జారీ చేస్తారంటే ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వ అధికారులు ఏదైనా అన్యాయానికి పాల్పడినప్పుడు వ్యతిరేకంగా జారీ చేస్తారు. సో ఇది కూడా ఎవరైనా జారీ చేయవచ్చు, అంటే సామాజిక స్పృహను ఎవరైనా కూడా ఈ రిట్ అనేది జారీ చేయవచ్చు. ఓకేనా, అర్థమైందా? థ్యాంక్ యూ.